హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఒక సూప్ని చేసి చూపిస్తాను. మనకి జలుబు అండ్ దగ్గు వచ్చినప్పుడు దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి నేనైతే ఒక మంచి సూప్ను చేయబోతున్నాను. చాలా పోషకాలతో కూడుకున్న సూప్ అండి ఇది. ఇందులో ఫైబర్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సూప్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఏంటియో ఒకసారి చూద్దాం. ఒక క్యారెట్ని తీసుకొని కట్ చేసుకున్నాను. వాటిని మిక్సీ జారీలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఒక బీట్రూట్ని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. ముక్కలన్నీ కూడా మిక్సీ జారీలోకి తీసుకోవాలన్నట్టు ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. టమాటాని కూడా ఒక టమాటా తీసుకున్నానండి, దాన్ని కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జారీలోకి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని తీసుకొని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీరను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జారీలో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నానండి నేను. త్రీ 4 మినిట్స్ వరకు వాటర్ని బాగా వేడి చేయాలి. బీట్రూట్ అండ్ క్యారెట్ దుంపగడ్డలండి. ఇవి భూమిలో పండుతాయి కాబట్టి వీటికి పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తారు కాబట్టి వీటిని మనం నీట్గా కడుక్కొని తినాలి. వాటర్ వేడెక్కినాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్, టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయిపోయింది. మొత్తం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దానిని ఈ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. మిక్స్ చేసి పెట్టిన దాన్ని వేసుకోవాలి. ఫోర్ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పొంగు రావాలి. ఒక 2-3 పొంగులు వచ్చే వరకైనా ఉంచాలి. థిక్ అయిపోతుంది సూప్ అనేది. బీట్రూట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ లెవెల్స్ని పెంచుతుంది. అదేవిధంగా క్యారెట్లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒకటే పచ్చిమిర్చిని తీసుకున్నాను, వేసుకున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసాను. ఓ 3 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. సూప్ అనేది దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. బాగా లిక్విడ్గా ఉండద్దు, బాగా తిక్కుగా ఉండద్దండి. మామూలుగా ఉండాలి సూపు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ధనియాలను వేసాను. అదేవిధంగా 1 స్పూన్
మిరియాల పొడిని వేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేయండి. మనం సూప్ తాగుతా అంటే కూడా మిరియాలు ధనియాలు ఉండడం వల్ల కూడా మనకి నాలుకకి టేస్ట్ అనేది వస్తుంది. అందుకే నేను జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ సూప్ని చేసుకొని తాగండి, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా దగ్గరికి రావాలి సూప్ అనేది. ఇవన్నీ వేసాం కదండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి జలుబు వచ్చినప్పుడైనా దగ్గు వచ్చినప్పుడైనా నాలుకకు అనేది టేస్ట్ ఉండదు కదా. ఇలాంటి తీసుకోవడం వల్ల నాలుక కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి చాలా ఇష్టంగా కూడా అనిపిస్తుంది. ట్రై చేయండి. సూప్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి, చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.